Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. సాధారణంగా మనిషికి ఒక ఓపిక ఉంటుంది, ఒక సహనం కొంతవరకు ఉంటుంది. సార్ కానీ ఆ క్రిమినల్ కోసం గంటలు రోజులు కూర్చుంటే విసుగు అనిపించదండి? అంటే సార్ మేము అఫెన్స్ అయితే మనము ఆ డ్యూటీ చేస్తే మనకు ఓపిక, మనకు రిక్స్ అనేది చాలా ఇట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఆ కేసుని బట్టి మనము ఆ ఫీల్డ్ని బట్టి మనం ఏమంటే ఒక అఫెండర్ని పట్టుకోవాలి, మనకు నీళ్ళు కానీ అన్నం కానీ ఏది గుర్తుంటుంది సార్. దానికి మన ఆఫీసర్లు కూడా ప్రెజర్ ఉంటుంది సార్. మనం పట్టుకోవాలి, సైబరాబాద్కు మంచి పేరు తేవాలని మన ఆలోచన, మన ఇన్స్పెక్టర్ పేరు తేవాలని మనకు ఒక జోష్ ఉంటుంది. కరెక్టే, ఉత్సాహంతో పనిచేస్తాం చేస్తారు. కానీ గంట కూర్చుంటారు కదా ఒకటి కోసం అండి. ఇప్పుడు మేము ఒక టాస్క్ పోయినాం అనుకో సార్, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు సార్, ఎన్ని రోజులైనా కానీ దాన్ని కంప్లీట్ చేయాలని మా ఉద్దేశం ఉంటుంది సార్. యూనిఫామ్ లేకుండా కూర్చుంటారు, వాడు గుర్తుపట్టుకుంటారు. అవును సార్. కానీ ఒక్కొక్కసారి యూనిఫామ్ లేని వ్యక్తి మీద కూడా వాళ్ళు దాడులు చేస్తారు. అప్పుడు పోలీస్ అని చెప్పకూడదు. అలా అసలు అంటే సార్ మేము వాళ్ళు ఏదైనా దాడి చేసినా చేయకున్నా మేము కొట్టినా కానీ ఆ టైంకు మేము కొట్టించుకొనన్నా మనం అఫెండర్కు పట్టే ప్రయత్నంలో ఉంటాం సార్. మేము అంటే వాడు తిరిగినా కామ్గా ఉంటాం సార్. ఆ ఇన్ఫర్మేషన్ పోలీసుని వస్తే ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు చెప్పిస్తారు సార్. అట్లానే మేము ఏదైనా పోలీస్ అన్నాము, మనకు మన టాస్క్ కోసం మన అఫెండర్ దొరకాలనే ఉద్దేశంతో మనము ఆ ఏరియాలో ఏది ఉన్నా సరే వాడు తిరగబడతాడు, కాముకుంటారు, తీసుకొచ్చి లోపల కుమ్ముతారంటే సార్ మా ఆంగిల్లో కొడతారు సార్. కొట్టకుంటే మన అఫెండర్ విన్నర్ సార్. కంపల్సరీ అదే కౌన్సిలింగ్ ఉంటుంది. దొంగతనం చేసిన వాళ్ళకు కౌన్సిలింగ్ ఉంటుంది సార్. మామూలు పబ్లిక్ ఏముండదు సార్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? మైలాడదేపల్లి నుంచి జనరల్ ట్రాన్స్ఫర్లో నేను మాదాపూర్ ఎస్ఫోర్ట్ వచ్చిన సార్. మాదాపూర్ ఎస్ఫోర్ట్ వచ్చి ఇగోరు 2 years అయింది సార్. అక్కడ 2 years తర్వాత ఇది సడన్గా రక్తమైసమ్మ నార్సింగ్ దగ్గర ఈ కరణ్ సింగ్ అనేటోడు రాత్రి సార్ మాదాపూర్లో అప్పుడు ఎవరు మీకు డీసీపీ? మాకు క్రైమ్ డీసీపీ ఎస్ఓటీ డీసీపీగా నారాయణ గౌడ్ సార్ ఉండే సార్. ఆయన ఆధ్వర్యంలో మేము అక్కడ బాగా పనిచేస్తాడు. ఆయన బాగా పనిచేసాడు సార్. నన్ను బతికించడం కూడా ఆయన చేతిలోనే సార్. ఆయన మొత్తం ఈ కేసు జరగకముందు మాదాపూర్లో ఎస్ఓటీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. ఇది కరణ్ సింగ్ ముందు మాదాపూర్లో అంటే సార్ నేను రీసెంట్గా వచ్చి ఇప్పుడు స్నాచింగ్లు కానీ ఇవి మాకు గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ అవిట్లో పబ్బులు చెక్కింగ్ కానీ అవి మనము తిరిగేది సార్. ఇన్ఫర్మేషన్ పెట్టి మనం చేసేది సార్. అట అంతట్లో ఇది మన ఇప్పుడు మర్డర్ కేసు చేయడం అయింది అనుకో సార్. ఇప్పుడు షాబాద్లో మర్డర్ అయింది సార్. ఇప్పుడు నేను రీసెంట్గా రాజనగర్ ఎస్ఓటీలో ఉన్నప్పుడు సార్ ఒక అతను అనిల్ అనే అఫెండరు ఆ బస్ స్టాప్లో ఎక్కించుకున్న తర్వాత ముసలమ్మకు పక్కన తీసుకుపోయి పట్టేసిండు సార్. కొట్టేసి చంపేసి మొత్తము బంగారము కమ్మలు అన్నీ తీసింది. అది రెడ్ హ్యాండ్గా నేనే చేసిన సార్. నేను సింగిల్గా నేనే చేసిన సార్. అది నేనే పట్టుకున్నా సార్. అక్కడ మంచి నాకు మా సారు మంచి గుర్తింపు ఇచ్చింది సార్. కొంతమంది మీరు బయట తిరుగుతున్నప్పుడు పాత నేరస్తులు కనబడుతుంటారు మీకు అక్కడక్కడ. అవును సార్. ఏం చేస్తారు అప్పుడు? ఇట్లా బాగున్నావా, ఇట్లా మళ్ళీ క్రైమ్ చేస్తున్నావా, మరి ఎట్లా మారిపోయినావా, నువ్వు మారిపోవాలని మేము సజెషన్ ఇస్తాం సార్. వాళ్ళు మారరు కదా. వాళ్ళు మారకున్న వాళ్ళ అదృష్టం సార్. అది మేమైతే చెప్పేది అయితే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు మారిపోండి, మంచిగా బతకండి అని చెప్తాం సార్. కానీ కొంతమంది కానిస్టేబుల్ ఆ క్రిమినల్స్ తిరిగి వీళ్ళు కూడా క్రిమినల్ అవుతుంటారు కొంతమంది. నిజమేనది? అది నిజమే అంటే సార్ ఇగో మనిషి క్యారెక్టర్ మీద డిఫరెంట్ అయి ఉంటుంది సార్. అది మనం మంచిగా పని చేసుకొని మన పేరు నిలబెట్టుకోవాలి, మన ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే మనం నీట్గా పనిచేసి పని చేస్తున్నాం వెళ్ళిపోవాలి సార్. వాళ్ళతో ఎక్కువ కూడా స్నేహం చేస్తే కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది సార్. కానీ కొంతమంది క్రిమినల్స్ మీరు మంచిగున్నా మిమ్మల్ని అలా మెల్లిగా లాగుతారు అందులోకి. మన పార్టీ అంటాడు, తర్వాత ఇంకోటి అంటాడు. ఎందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చని. ఆ విధంగా మీకు ఎవరైనా ఎదురుపడ్డారా? అట్లా ఏం కాలే సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతోనంత కొంత మనం చేసేది. వాళ్ళతో కూర్చోవడం కానీ తాగడం కానీ అట్లుంటే నేను ఎప్పుడు ఏం చేయలేదు సార్. ఏమైనా ఉంటే ఎక్కడ ఏ పండుగ ఉండేది సార్, నేనైతే ఫస్ట్ అన్నం తినరా భయ్, తర్వాత నువ్వు మాట్లాడు, చేయి అంటే చేయి. నేను ఏ పిఎస్కి వచ్చినా ఏ దేశం నుంచి వచ్చినా కానీ ఫస్ట్ జవాన్ కానీ ఎస్ఐ కానీ వచ్చినా సార్ ఫస్ట్ మనం భజన చేద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందామని
నేనైతే కంప్లీట్గా ఇదైతే ఎంకరేజ్ చేస్తా సార్. 12 దాటిందంటే కంపల్సరీ నేను భోజనం అయితే పెట్టగలుగుతా సార్. రాత్రి 12 అయితే డే 12 అయితే, మధ్యాహ్నం, మధ్యాహ్నం 12 అయితే మనకి ఎవరైనా వేరే డిస్టిక్ నుంచి కానీ, మహారాష్ట్ర కానీ, బొంబాయి కానీ వాళ్ళు వచ్చినా నన్ను గుర్తు చేసుకుంటారు సార్. నేను కూడా పోతే అక్కడ ఏరియాలో పోతే నాకు మంచిగా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు సార్ వాళ్ళు. కానీ దావతులు ఇస్తుంటారు కదా పాత నేరస్తులు, వెళ్ళారు ఎప్పుడైనా? అట్లా నేను ఎప్పుడు పోలే సార్. అట్లాంటి దాంట్లో ఎప్పుడు నేను ఎక్కడ పోలే సార్. వచ్చా ఇన్ని సంవత్సరాల సర్వీస్లో మీరు వేరే రాష్ట్రంకి వెళ్ళారు ఎప్పుడైనా? నేను బొంబాయికి వెళ్ళిన సార్. ఆ. నేను వనస్థలిపురం నుంచి బొంబాయి కార్ రికవరీ కోసం పోయినట్టు సార్. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? అక్కడ నేను వారం రోజులు ఉన్నా సార్. ఎక్కడున్నారు మరి వారం రోజులు? వారం రోజులు అక్కడే మనకు ఒకటి గవర్నమెంట్ ఒక గెస్ట్ హౌస్ ఉంటే సార్, మనకు అక్కడ పెడితే మనం అక్కడక్కడ పోయి బొంబాయిలో కారు దొంగతనమైన ఉండే అవి రికవరీ ఇక్కడ యాక్సిడెంట్ అయిన కార్లు ఏం చేస్తుంటాయి సార్, యాక్సిడెంట్ అయిన కారు సేమ్ కలరు సేమ్ మోడల్ బండి తీస్తుంటే వాళ్ళు ఆ మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయిన నంబరు ఆ బండి నెంబర్ ఇక్కడ చెప్తే అదే ఇయర్ బండి మహారాష్ట్రకి వెళ్ళి తెస్తుండే సార్ ఒక అపెండరు. ఎలా మళ్ళీ చెప్పండి. అయితే ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంటాయి కదా సార్ బండ్లు, అవును, 2 వీలర్ కానీ ఇన్నోవాలు కానీ క్రేటా బండ్లు ఉంటాయి కదా సార్, అవును. అదే మోడల్ బండి అక్కడ మహారాష్ట్రలో దొంగతనం చేసి మన హైదరాబాద్కి ఇస్తుండే. ఈ నెంబర్ ప్లేట్ పెడతారా? ఈ నెంబర్ ప్లేట్ పెడుతుండే. అట్లాంటి వాళ్ళను మేము మహారాష్ట్ర పోయి అక్కడ నుంచి మేము వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది సార్. అలా ఎన్ని వెహికల్స్ చేస్తుంటాడు? అట్లా మా టీం నుంచి ఒక 8-9 వెహికల్ తెచ్చినాం సార్. అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ నెంబర్ పెట్టి ఆ వెహికల్ దొంగతనం చేస్తుంటాడు. అక్కడ మహారాష్ట్రలో దొంగతనం చేసుకొని ఇక్కడ తెస్తాడు సార్. తీసుకొచ్చి ఈ నెంబర్ పడి ఈ నెంబర్ పడేస్తాడు సార్. పెట్టి ఇక్కడ అమ్ముతాడు, అక్కడ అమ్ముతాడు. ఇక్కడనే సార్, ఇక్కడ ఉంటుంది బండి అది. అట్లా సార్. ఎలా బయటపడింది ఇది? అంటే నేను వనశలిపురం చేసేటప్పుడు ఒక కార్ అతను అక్కడ చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అతను పట్టుకుంటే ఇట్లా ఆ రూల్గా అక్కడ పోయినాం సార్ మహారాష్ట్రకు. మరి అక్కడ పోలీసు సహకరించారా మీకు? పోలీస్ అంటే అక్కడ మన లేక సైబరాబాద్ లేక హైదరాబాద్ లేక పని చేయరు సార్ వాళ్ళు. మన సైబరాబాద్ ఎట్లా సార్, ఇప్పుడు ఒక అదర్ స్టేట్ నుంచి వస్తే మన పోయి ఎస్ఎస్ఓ సార్ కలిస్తే ఒక జవాన్కి ఇస్తాడు, అరే వీళ్ళ ఎంట పోండి, మీరు వీళ్ళకు పట్టేయండి అని మనం ఉంటాం. మనము ఆ ఏరియా పోలీస్ వస్తే మనం రెస్పాన్స్ ఇస్తాం సార్. మనం పోతే కొద్దిగా రెస్పాన్స్ ఇట్లా ఇచ్చినట్లు ఉంటారు సార్ వాళ్ళు. మరి 6 వెహికల్స్ ఎలా రికవర్ అయ్యాయి అక్కడ? అక్కడే మన వనశ్రీపురంకు తెచ్చి మేము వాళ్ళకు ఇచ్చేసినాం సార్. సరే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు మీరు సార్. జీడిమెట్లో ఏం జరిగిందండి? జీడిమెట్ల అంటే కొత్తగా నేను జాబ్ ఎక్కినా సార్. ఆ టైంలో మనకు అంత అవగాహన లేకుంటే వచ్చినాము, డ్యూటీ చేసినాము, వెళ్ళిపోయాము. అక్కడ జీడిమెట్ల కాదు, ఎస్ఓటీలు ఉన్నప్పుడు మీ మీద దాడి గురించి. ఇప్పుడు ఎస్ఓటీకి రాగానే సార్ మనకు మన డీసీపీగా నారాయణ గౌడ్ సార్ ఉండే సార్, మాకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ ఉండే సార్. శివప్రసాద్ సార్. ఏ బ్యాచ్? 7 బ్యాచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మియాపూర్ ఎస్ఎస్ఓగా పనిచేస్తాం. ఓకే. అయితే మనకు మా సార్ వాళ్ళు చెప్పారు, రాత్రి ఇట్లా నైట్ పూట 3:30కు మర్డర్ అయింది, మీరు ఏరియాకు కొండి అని అన్నాడు సార్. ఎక్కడ మర్డర్ అయింది? ఇది నార్సింగ్ ఏరియాలో రక్తమైసం దగ్గర సార్. ఓకే. ఆ ఏరియాలో రాత్రి మర్డర్ అయింది సార్. మర్డర్ అయితే మా ఇన్స్పెక్టర్ ఉండి అందరూ మార్నింగ్ జల్దీ రావాలి అనగానే మీ ఏరియాకి మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోయి టీమ్ వైజ్గా వెళ్ళిపోయినాం సార్. కూకట్పల్లికి వెళ్ళినాం సార్. కూకట్పల్లి కూకట్పల్లి అంటే మా ఏరియా డివిజన్ మొత్తం వస్తా కదా సార్. ఇప్పుడు ఎక్కడ ఉంటే దగ్గరలో ఉండండి, మీరు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మేము మీకు చెప్తామని అన్నారు సార్. నేను అక్కడ కూకట్పల్లి ఏరియాలో ఉంటున్నాం సార్. ఆ రోజు కంటిన్యూగా హాస్టల్ పిల్లలు చాయ్ తాగడానికి లేకుంటే జ్యూస్ తాగడానికి బయటికి వెళ్తారు కదా సార్ కూకట్పల్లిలో. అయితే కంటిన్యూగా రోడ్డు ఫుట్పాత్ దాని మీద రెండు రోజులు కంటిన్యూగా స్నాచింగ్ జరిగింది సార్. ఎక్కడ? కూకట్పల్లి ఏరియాలో. ఆ ఏరియాలో మేము ఏం చేస్తున్నామంటే సీసీ కెమెరాలు చూస్తున్నాం సార్. సీసీ కెమెరాలు చూస్తుంటే మాకు మా ఇన్స్పెక్టర్ సార్ ఫోన్ చేసి ఇట్లా మర్డర్ అయింది, పలానా కరణ్ సింగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాడు, సనత్ నగర్ రైల్వే స్టేషన్లో ఉన్నాడు, మీరు ఇమీడియట్గా అక్కడ పోవాలని అన్నాడు సార్. మా సిఏ సార్ చెప్తే మేము అక్కడ పోయినాం సార్. పోయిన తర్వాత అక్కడ మొత్తం రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ నుంచి అక్కడ నుంచి ఎగ్జిట్ నుంచి ముందు వరకు అంతా అవతల ఇతలు అన్నీ చూసినాం సార్. చూసి అలిసిపోయితే ముందుకు వచ్చిన సార్. ముందుకు వచ్చి ఒక చాయ్ తాగి నేను విజయ్ అనే కానిస్టేబుల్ 2 వీలర్ మీద ఎక్కి అక్కడ మన ఎర్రగడ్డ రూట్లో మన కూకట్పల్లి ఏరియాకు పోతున్నాం సార్. మధ్యలో మా సారు సిద్ధేశ్వర సారు ఏఎస్ఐ ఉండే అతను ఫోన్ చేసి మళ్ళీ సిఐ ఫోన్ చేసి జగదిరిగుట్ట ఏరియాలో అతను లొకేషన్ వచ్చింది, మీరు అక్కడ పోవాలి అన్నాడు సార్. మేము అక్కడ పోయినాం సార్. అక్కడ పోగానే వాడు రాత్రి బండి గుంజుకొచ్చిండు, 16,000 పుస్తల తాట ఉన్నదని మాకు చెప్పారు సార్. అదే బండి నంబరు మ్యాచ్ చేసుకున్నాము.
మళ్ళీ ఆ కలర్ మ్యాచ్ చేసుకున్నాం. అతనికి కరణ్ సింగ్ అనేది ఫోటో సేమ్ రాత్రి మర్డర్ చేసిన సెట్ అదే ఉన్నది. అదే మన సిక్కులోళ్ళు కట్టుకుంటారు కదా సార్ పైన రుమాలు, సేమ్ అట్లే ఉంది సార్. అది చూడంగానే మేము ఇవిడే అపెండరు కన్ఫర్మ్ చేసుకున్నాం సార్. ఎక్కడ ఉందో మీకు ఎక్కడ అనిపించాడు? అది జగదిరిగుట్ట ఏరియాలో మన ఎల్లంబండ దగ్గర, ఇల్లంబండ దగ్గర మన కేసీఆర్ బస్సు ఉంది, చెక్కులో బస్తీ ఉంది కదా సార్. దాని బ్యాక్ సైడ్లో అతను గాంజా కొడుతున్నాడు. ఆ బండి మీద గుండెని అవతల సైడ్లో వీటిలో అక్కడ సైడ్లో ముఖం పెట్టుకొని ఉన్నాడు సార్. మేము ఇంటికి వెళ్ళి పోయి రైట్ మా విజయ్ అనే కానిస్టేబుల్ రైట్ సైడ్ పట్టుకోండి సార్, నేను లెఫ్ట్ సైడ్ పట్టి కింద దబాయించిన సార్. దబాయించిన అరే ఎవరు ఎవరు అని బాగా ఆయన గట్టిగా అరచడం, ఇట్లా గుంజులాడడం. అయితే మేము ఇట్లా ఎస్ఓటి పోలీసులం కరణ్ సింగ్, నువ్వు కొద్దిగా లొల్లి పెట్టకుండా కోఆపరేట్ చేయి, మనం పిఎస్కి వచ్చి మాట్లాడదాం అన్న. నేను రాను అని ఇట్లా బాగా గుంజులాడేది సార్. అక్కడిక్కడ బాగా ఇట్లా గుంజులాడి ఒక 20-25 నిమిషాలు బాగా గట్టిగా పట్టుకున్నా. మా కానిస్టేబుల్ కొద్దిగా దూరం ఉండి పట్టు విజయ్ అంటే కొద్దిగా పట్టలేడు. తర్వాత అంతట్లో కిందికెళ్ళి చాకు తీసి నా ఛాతీ మీద పడేసే సార్. నాకు మొత్తం రక్తం వచ్చింది, బూట్లోకి వెళ్ళి ఇట్లా రక్తం కారుతుంది. నాకు అర్థమంగా కాపాయి సార్. అరే కరణ్ సింగ్ ఎందుకురా ఇట్లా చేసినావు, నన్ను ఎందుకు కొట్టినవరా నువ్వు పోలీస్ అన్నాక కూడా నేను అన్నా. ఆయన వినకుండా బాగా కొట్టేసరికి నా వైట్ షర్ట్ ఉండే సార్, నా బూట్లోకి వెళ్ళి రక్తం కారుతుంది. నన్ను కొడతావారా నువ్వు, పోలీసు వాళ్ళు కొడతా అని నేనేం చేసిన 2 చేతులు బట్టి ఇట్లా చాకుని ఇట్లా గుంజి సార్ బయటికి గుంజేసిన సార్. గుంజంగానే వీనికి గట్టిగా బట్టి ఈ చేతుని ఇట్లా గట్టిగా బట్టి నేను వానికి గట్టిగా ఒకటి కొట్టినా సార్. కొట్టి వాని ఎదమీన కూసిన రక్తం కారుతున్నా. ఒక 10 నిమిషాల తర్వాత వానికి గట్టి కొట్టి నా కాళ్ళతో వాని కింద పడేసి వాని ఎదమీన కూర్చున్నా సార్. ఇక్కడ ఎదమీన కూర్చోగానే తర్వాత నేను మన విజయ్ వచ్చిండు సార్, ఇద్దరం పట్టుకున్నాం. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత రాజేష్, మన రామచంద్ర కానిస్టేబుల్, రాజేష్ కానిస్టేబుల్, సిద్ధేశ్వర్ ఏఎస్ఐ వాళ్ళు 4 వచ్చిరు సార్. వచ్చిన తర్వాత అన్నయ్యనికి మీరు మన పోలీస్ ఎస్ఓటి ఆఫీస్కి తీసుకోపోండి జాగ్రత్త అని నేనేం చేసిన. మళ్ళీ తర్వాత రాజేష్, రామచందరు 2 వీలర్ మీద నన్ను కూర్చొని పెట్టుకొని మేము చక్కగా మన రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. రామ్దేవ్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. నేను అప్పటికి మాట్లాడుతున్నా, రక్తం అవుతున్నది. 12:30కు 1 గంటలకు రామ్దేవ్ హాస్పిటల్కి రీచ్ అయినా సార్. రీచ్ అయిన తర్వాత అక్కడ ట్రీట్మెంటు కొత్తగా డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే సార్, చూస్తురు కానీ ఎవరు ట్రీట్మెంట్ చేసలేరు. తర్వాత నేను అట్లా ఇటు ఆవేశమైంది సార్. బాగా నాకు ఇక్కడ కుట్టంగానే ఇక్కడ కుట్లు ఒక 10-20 నిమిషాల తర్వాత వీళ్ళు కుట్టేసారు సార్. అది ఆ కుట్లు స్టిచెస్ చేయంగానే నాకు ఎట్లా అయితే కోడి ఎట్లా చచ్చిపోతే కాలు ఎట్లా కొడతారు సార్, కాలు చేతులు ఎట్లా కొట్టిన. అప్పటికి నాకు 4:30 అయింది సార్. అప్పటికి మా సారు డీసీపీ, మాకు ఏసీపీ కుక్కడపల్లి ఏసీపీ సార్ ఉండే సార్. నాకు పాత పరిచయం ఆయన మహేశ్వరంలో చేసిండు ఇన్స్పెక్టరు. తను రాజు నువ్వు చచ్చిపోరా, నీ భార్య నాకు రొట్టెలు చేసి పెట్టింది, నీ అన్నం తిన్నారా, నువ్వు చచ్చిపోవు, నువ్వు బతుకుతా అని వాళ్ళందరూ అన్నారు. ఎవరు ఏసీపీ గారు? అప్పుడు ఏసీపీ సారు మన మహేశ్వరం చేసిండు సార్. సార్ పేరు ఏముంది సార్, అయితే శ్రీనివాస్ గారు ముందా ఆయన పేరు సార్, పేరు ఏముంది సార్, బక్కగుంటాడు. కూకట్పల్లి ఏసీపీ చేసిండు సార్ 2023-22లో. అయితే అంతలే నువ్వు రాజు నువ్వు బతుకుతారా, నువ్వేం చచ్చిపోవని చంద్రశేఖర్ సార్ వచ్చి నన్ను అరే రాజు నువ్వు అనగానే నాకు సార్ చూడంగానే సార్ దగ్గర నేను పనిచేసిన. కొన్ని రోజులు కందుకూరులో ఒక 6 నెలలు కూడా సార్ అక్కడ పనిచేసిండు. నా గురించి బాగా తెలుసు. చక్రపాణి సార్ కానీ, చంద్రశేఖర్ సార్ కానీ, మన ఇంకో సార్ ఉండే సార్, వాళ్ళు మంచిగా నాకు ఏ ఇన్స్పెక్టర్కి వచ్చినా నేను మంచి పేరు చేసేది. ఆయన ముందు హాస్పిటల్కి వచ్చారా? ముందు హాస్పిటల్కి వచ్చి కుక్కడపల్లి ఏసీపీగా ఉండే సార్. అక్కడ ఆయన వచ్చి నాకు చూడంగానే జర బాధపడ్డాడు సార్. కొద్దిగా బాధాకరంగా కలిపింది. అంతకే మా డీసీపీ, మన ఎస్ఓటి డీసీపీ నారాయణ గౌడ్ సార్ వచ్చి బాగా కేర్ తీసుకున్నాడు సార్. నన్ను కేర్ తీసుకొని వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నాకు గుర్తుంది సార్ అన్నీ, నేను ఏం జరుగుతున్నది ఏం చేస్తున్నారు అంతా గుర్తుంది. కానీ నా చేతులు లేస్తలే, కళ్ళు తెరుస్తామంటే కళ్ళు వెళ్తలేవు సార్. నాకు అంత బాధాకరంగా ఉంది సార్. అక్కడ కుట్టంగానే ఏమైందంటే అక్కడ చిన్న సర్జరీ అయింది సార్. నాకు చిన్న సర్జరీ కావడం, అక్కడ రామ్దేవ్ హాస్పిటల్లో చిన్న సర్జరీ అయింది సార్ నాకు. మళ్ళీ తర్వాత ఇక్కడ పేషెంట్ చాలా క్రిటికల్ ఉన్నాడంటే మన డీసీపీ సార్ నారాయణ గౌడ్ సార్ ఉండి గ్రీన్ ఛానల్ పెట్టారు సార్. నాకు గ్రీన్ ఛానల్ పెట్టి, అలాగే అప్పుడు మన సిపి స్టీఫెన్ వేంద్ర సార్ బాగా కోఆపరేట్ చేసిండు సార్.
దేవుడు 100 సంవత్సరాలు బతికి ఉండాలని కోరుకుంటున్నాను. నారాయణ గౌడ్ సార్ మంచి నాకు హెల్ప్ చేసి నన్ను బతికించడం, ఈ స్థాయిలో ఉండడం అంటే నారాయణ గౌడ్ సార్, సిపి సార్, అలాగే నాకు చాలా కోఆపరేట్ చేశారు సార్. తిరుపతి ఇన్స్పెక్టర్ సార్ ఉండే, అతను మాదాపూర్ సిఐగా ఉండే. గ్రీన్ ఛానల్ పెట్టి నా గురించి తెలుసు కాబట్టి ఇంచుమించు అందరు ఇన్స్పెక్టర్తో నా పనిచేసిన నేను మంచి పేరుగా సాధించుకున్నా సార్. కానీ చిన్న హఠాత్తు జరిగిందా? మంచిదే జరిగింది కదా. మంచిగా జరిగిందంటే అందరూ మీ చేసిన లాస్ట్ సార్ స్టేజ్లో నేను బతికిన. అక్కడికి అంబులెన్స్ గ్రీన్ ఛానల్ పెట్టారు సార్. గ్రీన్ ఛానల్ పెట్టి అక్కడ నుంచి నాకు ఒక 7 నుంచి 5 నిమిషాల్లో మెడికవర్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ నేను కోమలు వెళ్ళిపోయినా సార్ 5 రోజులు. నాకు ఏం తెలుసలేదు. నా భార్య, నా పిల్లలు, మా తల్లిదండ్రులు అందరూ మన సిపి మన స్టీఫెంద్ర సార్ అందరికీ బండ్లు ఇచ్చి పంపించిండు. అప్పుడు జెంట్ సిపిగా మన మాంతి సార్ ఉండే, అతను కూడా వచ్చిండు సార్ నాతోను. అందరూ నాకు బాగా సహకారం చేశారు సార్, నన్ను బతికిచ్చారు. వాళ్ళకు మంచిగా ఉండాలని కోరుకుంటాను సార్. ఎన్ని రోజులు హాస్పిటల్? నేను ఒక 40 రోజులు ఉన్నా సార్. మా ఎస్ఓటి టీం కానీ, మా ఎస్ఓటీలు కానీ. కళ్ళు తెరిచాక ఫస్ట్ ఎవరు చూసావు? అమ్మని చూసావా, నా భార్యను చూసావా, పిల్లల్ని చూసావా? కళ్ళు తెరిచినాక మా భార్య వచ్చింది సార్ ఫస్ట్. అమ్మ నాన్నలు కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అందరూ హాస్పిటల్ ఉన్నారు. ఆవిడ ఎంత కంగారు పడి ఉంటుంది కదా. బాగా ఏడిచింది సార్. బాగా ఉంటుంది సార్. 40 రోజులు ఉన్నావు కదా. 40 రోజులు బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంది జీవితం? 40 రోజులు ఉన్నా సార్. ప్రతి మన ఎస్ఓటి టీం కానీ, నారాయణ గౌడ్ సార్ కానీ మంచిగా, నాకు శివప్రసాద్ కానీ, మన నర్సింగ్ ఇన్స్పెక్టరు శివ సార్ కూడా అందరూ నా సహకారం చేసారు సార్. మళ్ళీ నేను ఓపెన్ సర్జరీ 3 సార్లు అయింది. నా లంగ్స్ డ్యామేజ్ అయింది సార్. అక్కడ ఓపెన్ సర్జరీ 3 సార్లు చేశారు సార్. ఆ డాక్టరు చేయబట్టగానే మన పేషెంట్ బతుకుతారంట సార్. అదొక నమ్మకము గొప్పగా చెప్పిండు నా భార్యకు. డాక్టర్ కృష్ణప్రసాద్ సారు మన మెడికవర్ హాస్పిటల్లో, అమ్మ నీ భర్త బతుకుతాడు, నేను చేయి పట్టుకుంటే ఏదైనా పేషెంట్ బతుకుతాడని ఆయనకు నమ్మకం అంట సార్. ఆ మాట బాగా గుర్తు చేసిండు సార్. నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అందరూ నాకు స్టీఫెంద్ర సార్ అమెరికాకి వెళ్ళి డాక్టర్ అని తెప్పిస్తా, నీకు బతికిస్తా అని మాకు బాగా ధైర్యం చెప్పిండు సార్. అందరూ సహకారంతో నేను బతికి బయటపడ్డా సార్. ఓకే, 40 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు జాయిన్ అయ్యారు డ్యూటీలో? 40 రోజుల తర్వాత సిపి సార్ ఉన్న రోజులు నేను శాలరీ ఇచ్చిర్రు. ఒక నెల 15 రోజులు, నెల రోజులు నేను చిక్కులో ఉన్నా సార్. తర్వాత నాకు శాలరీ ఇచ్చిర్రు, నేను మంచిగానే ఉన్నా సార్. తర్వాత స్టీఫెంద్ర సార్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తప్పదని కంపల్సరీ డ్యూటీకి వచ్చిన సార్. డ్యూటీ వచ్చాక పోస్టింగ్ ఎక్కడప్పుడు? డ్యూటీకి వచ్చి ఎస్ఓటీలో ఒక 6 నెలలు చేసిన సార్. 6 నెలలు చేసి తర్వాత 2 నెలలు నేను హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్కు ట్రైనింగ్ పోయినా సార్. ఓకే, వరంగల్ ట్రైనింగ్ పోయి తర్వాత 3 నెలల డ్యూటీ ఇక్కడ చేశాను సార్. తర్వాత నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వచ్చింది. నేను కొల్లూరు పిఎస్లో, ఇప్పుడు ప్రస్తుతం కొల్లూరు పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాను సార్. సూపర్. బయటకు వచ్చిన తర్వాత 6 నెలలు ఎస్ఓటీలు ఉన్నారు కదా సార్. అప్పుడేం కేసు తీసుకున్నారా? ఇంకేం లేదు సార్. నేను నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు అని నేను సార్ ఇంచుమించు సైబరాబాద్లో అందరికీ తెలుసు, రాచకొండలో సైబరాబాద్లో అందరికీ తెలుసు సార్. అయితే నువ్వు ఏం డ్యూటీ చేస్తా అంటే మా ఇన్స్పెక్టర్ రవీందర్ సార్ పేరు, సార్ పేరు. నేను ఏం డ్యూటీ చేస్తా అంటే రాజు నీకు నచ్చిన డ్యూటీ చేసుకో అంటే, ఏ డ్యూటీ చేసినా ఇప్పుడు సెక్షన్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను సార్ అక్కడ ప్రస్తుతం. సార్ కూడా కేసులు ఇస్తాడు, మంచిగా చూసుకుంటున్నాడు సార్. అట్లనే ఇప్పుడు మీరు కొల్లూరులో పనిచేస్తున్నారు. కొల్లూరులో క్రైమ్ ఏముంటుంది? కొల్లూరులో సార్ ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లు, లేబర్ క్యాంపు, బాగా మిక్సింగ్ కేసు. అంటే భార్య మిస్సింగ్ అవుతుంటారు, లేడీస్ మిస్సింగ్ అయితే చిన్నపిల్లలు, అక్కడ ఇట్లా నడుస్తుంది సార్. ఓకే, మీ జూనియర్స్కి ఏం చెప్తుంటారు? జూనియర్ సార్ మంచిగా మనం డ్యూటీ చేసుకోవాలి, ఒక ఆఫీసర్ దగ్గర సైబరాబాద్కు పేరు తేవాలి, మన పోలీస్ స్టేషన్లో నీట్గా పని చేసుకొని మన డ్యూటీలు మనం చేసుకొని వెళ్ళిపోవాలి అని నేను సలహా ఇస్తుంటా సార్. ఓకే, మీకు ప్రెసిడెంట్ మెడల్కి ఎవరు సిఫార్సు చేశారు? అంటే సార్ డిఐ రాజేష్ సార్ అని ఇప్పుడు ప్రస్తుతం మన నర్సింగ్ డిఐగా పనిచేస్తుండు సార్ అతను. నేను ఆయన వనస్థలిపురం మైలాడిదేపల్లిలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటుంటాం సార్ మేము. రాజేష్ సార్ ఎస్ఐగా ఉండేప్పుడు నేను అతను చాలా క్లోజ్ సార్. నాకు
ఇట్లా యాదయ్యకు ఇంతకుముందు యాదయ్యకి ఇచ్చిండే సార్. అవును. రాజు నీకు ఏమైనా రాకపోయా, నువ్వు అప్లై చేసినావా చేయలేవా అంటే, నేను బతికి బయటపడనే కష్టం సార్, నేను ఇంకా 6 నెలల బెడ్ మీదే అనుకున్నా, నేను చేయలేదు సార్, మీరు సజెషన్ ఇచ్చి మీరు ఏమైనా కోఆపరేట్ చేస్తే నేను చేయగలుగుతా అంటే, నేను మళ్ళీ సిపి సార్ దగ్గర పోయినా, మాంతి సార్ దగ్గర పోయి, సార్ నేను ఇట్లా రాజు నాయకు నాకు ఇట్లా అంటే గుర్తుపట్టి, సార్ నేను ఇట్లా ప్రెసిడెంట్ మెడల్కు పెట్టుకుంటున్నా అంటే సార్ సిగ్నేచర్ ఇచ్చి మళ్ళీ డీసీపీ సార్కి ఎంబడే పంపించిండు. డీసీపీ ఆఫీస్కి పంపించిన తర్వాత నాకు అక్కడ రాజేష్ సార్ మన ఇంటెలిజెన్స్లో పనిచేస్తుండే రాజేష్ ఇన్స్పెక్టర్ పాత పరిచయం కాబట్టి నేను పోవడానికి రావడానికి కొద్దిగా ఈజీగా అయింది సార్. అక్కడ మనం రాజేష్ సార్ కానీ ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడ పోవాలి ఏంది ఏం కథ సజెషన్ ఇచ్చి నాకు ఈ పథకం రావడానికి ముఖ్య కారకుడు రాజేష్ సారే సార్. రాజేషా? రాజేష్ ఎస్ఐ, రాజేష్ సిఐ సార్, ఇప్పుడు డిఐగా పనిచేస్తున్నాడు నర్సింగ్. ఓకే. మీకు ప్రెసిడెంట్ మెడల్ కోసం సిపి గారు సైన్ చేశారు, వెళ్ళింది ఫైల్ సార్. అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు, అప్పుడు ఫీలింగ్ ఏంటి? అంటే డీజీపీ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి రాజు నీకు కన్ఫర్మ్ అయింది అని నేను ఈ 15 రోజుల నుంచి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి సార్. అంటే నా అడ్రస్సు, నా ఇల్లు అడ్రస్సు, నా అడ్రస్సు, మీరు ఏంది అట్లానే ఎక్కడ ఉంటారు ఏంది ఏడ వర్కింగ్ చేస్తున్నారు అని నాకు చెప్తా ఉండేది సార్. అయితే మేడం రాజేశ్వరి మేడం అని ఉంటుంది అక్కడ డీజీపీ ఆఫీస్లో, ఆ మేడంకే ఫోన్ చేస్తుంటే బాగా సతాయిస్తుంటే, మేడం కూడా నన్ను బాగా తిడుతుండే. అయినా నేను ఏం లేదు మేడం అని బాగా చెప్తుండే. మేడంకు బాగా నేను ఊకే ఫోన్ చేస్తుంటే, వారంలో 2 రోజుల్లో ఫోన్ చేస్తుంటే. మేడం చాలా పెద్ద పోస్ట్ అక్కడ. మేడం ఒకటే మాట చెప్తా, రాజునా నేను వస్తే నీకు చేస్తాను, నీకు కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ నీకు వస్తుంది, ఆ వచ్చినప్పుడు నేను చెప్తా అని నేను అంటుండే మేడం. మేడం 15 రోజుల క్రితం నా అడ్రస్సు అవి అన్నీ కొన్ని డీటెయిల్స్ అడిగారు సార్. డీటెయిల్స్ అడిగినప్పుడు కొద్దిగా ఓపిక ఉండే, నాకు వస్తుందని నమ్మకం ఉండే. తర్వాత నేను 15 ఆగస్టు రోజు 9 o'clock నేను సెక్షన్ ఇన్ఛార్జ్గా ఉంటే, నేను అక్కడ మా సార్ సిఐ సార్ రూల్ కార్డు తీసుకుంటే నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ రాజు నీకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది అని చెప్పింది సార్. తర్వాత మా అన్నకు చేసిన, మా అన్న ఫోన్ లేపలేదు సార్, మా భార్యకు చేసిన. తర్వాత మా రూల్ కల్లా అందరికి చెప్తే మా ఇన్స్పెక్టరు మనకు మెచ్చుకోవడం జరిగింది సార్. అక్కడ మంచి అవార్డు తీసుకున్నావు కదా సార్. మరి ఫ్యామిలీ అందరూ ఏమంటున్నారు, మీ దోస్తులు, ఊర్లో వాళ్ళు, బంధువులు సార్? నేను ఆఫీసర్లు, దోస్తులు, మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ నాకు వచ్చిన కష్టం ఇంకొనికి రావద్దు సార్. కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వు బతికినా సార్. నేను నాకు నా ప్లేస్లో ఇంకో వేరే జవాన్ ఉంటే కంపల్సరీ చనిపోవడం జరుగుతుంది సార్. నేను కొద్దిగా మా తల్లిదండ్రులు గట్టిగా ఉన్నా కాబట్టి నేను బయటపడా సార్. నాకు ఓపెన్ సర్జరీ 3 సార్లు అయింది, లంగ్స్ డ్యామేజ్ సార్. నేను చాలా క్రిటికల్గా బతికినా సార్. నేను అసలు హాస్పిటల్లో అందరూ చనిపోయారని చెప్పారు సార్ నాకు, మా భార్య కానీ అక్కడ కూడా లార్జీ కానీ మా తల్లిదండ్రులు కానీ మా పేరెంట్స్ కానీ చాలామంది వచ్చారు సార్. డైలీ 3,000, 4,000 మంది వచ్చారు నాకు చూడడానికి. అందరికీ మా సార్ కానీ, అందరు డీసీపీ సార్ కానీ, మా ఇన్స్పెక్టర్ శివప్రసాద్ కానీ, అందరూ ఇన్స్పెక్టర్లు తిండి పెట్టడం కానీ, ఉండడానికి అక్కడ లార్జీ రూమ్లు అరేంజ్ చేసి మంచిగా నన్ను చూసుకోరు సార్. ఈ అవార్డు వచ్చిన తర్వాత ఊర్లోకి వెళ్ళావా? ఊర్లోకి వెళ్ళలేదు సార్, నిన్ననే కదా సార్ అవార్డు వచ్చింది, నిన్ననే. ఇంకా ఊళ్ళో కానీ ఈరోజు మా వికారాబాద్ డిస్టిక్లో పేపర్లో రాసిర్రు, ఇట్లా మా తల్లిదండ్రులు పేపర్లో చూసి ఏమన్నా దోస్తులు అందరూ ఫోన్ చేసి కంగ్రాచులేషన్, నీ ఫలితానికి ఒక దక్కింది, నీకు కంపల్సరీ రావాల్సింది, అది లేట్ అయింది అని నాకు చాలా గౌరవంగా చెప్తారు సార్. సరే, ఒక గర్వంగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు ఫైనల్గా చెప్పండి సార్, మీ జూనియర్స్కి సార్ ఏం చెప్తారు మీరు? అంటే ఇలాగ ప్రతిసారి పన్నం పెట్టి వెళ్ళమంటారా, లేదు సమయస్ఫూర్తిగా మనం డీల్ చేయాలంటారా? సార్, ఈ క్రైమ్లో ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సార్. ఈ క్రైమ్లో మనము క్రైమ్ వర్క్ కానిస్టేబుల్గా ఈ అలవాటు అయినా అనుకో సార్, క్రైమ్లో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ మఫ్టీ యూనిఫామ్ వేయాలంటే కొద్దిగా చిక్కాగా అనిపిస్తుంది సార్. క్రైమ్ చేసేటోళ్ళు ఎట్లా క్రైమే చేయాలని అనిపిస్తుంటుంది సార్. ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడ పోయినా ఈ యూనిఫామ్ ఒకసారి తొడిగినాం అనుకో సార్, ఆ యూనిఫామ్ వేయాలనిపిస్తుంది కొందరు కానిస్టేబుల్కు. కొందరికి ఏమనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు క్రైమ్ చేసినాం అనుకో, మనం మఫ్టీ ఉద్యోగం సార్, కొద్దిగా మఫ్టీలో అలవాటు అవుతారు. అది మంచిగున్నా చెడుగున్నా క్రైమ్లో ఇన్స్పెక్టర్లు కానీ సార్ వాళ్ళు మంచి పని చేసేటోళ్ళకి అక్కడ తీసుకుంటారు సార్. దాన్ని బట్టి ఆ క్రైమ్లోకి వెళ్ళి మనము బాధ వచ్చినా బాధ లేకున్నా ఒక అపెండర్కి పోయేటప్పుడు అది టైం అయింది, టైం కాలేదు, ఆ టైంకు కానీ ఇంటికి పోవడం కానీ ఆ టైం టేబుల్ ఏం లేకుండా సార్ ఈ క్రైమ్ డ్యూటీ చేసేటోళ్ళకు
వాళ్ళకు మనం అఫెండర్కు ఎప్పుడైనా సరే పట్టుకోవాలనే ఉద్దేశంతో 2 రోజులు కానీ 3 రోజులు కానీ అక్కడ మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ పెట్టి పట్టుకోవడానికే చూస్తాం సార్. పట్టుకుంటే మా ఇన్స్పెక్టర్ మంచి పేరు వస్తుంది, మా సైబరాబాదు కమిషనరేట్కు మంచిగా వస్తుంది కదా సార్. అంటే ఓపిక ఉండాలంట. ఓపిక ఉండాలి సార్, ఓపిక ఉండి చేస్తాం సార్. క్రైమ్లో చేసేటోళ్ళు ఎవరైనా సరే జవాన్ కానీ ఎస్ఐ కానీ ఎస్ఓటీ కానీ ఈ సిసిఎస్ కానీ ఓపిక ఉంటుంది సార్. కంపల్సరీ టేస్ట్ చేస్తాం సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.